ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఎక్కడికండి? రండి చెప్తాను. శంకర్ గారు ఆగండి. అరే ఆగండి. గౌరీ గారు, మీరు కూడా నన్ను ఎన్నిసార్లు ఇలా లాక్కెళ్ళలేదు? ఎక్కడికైనా అడిగితే ఒక్కరోజైనా సమాధానం చెప్పారా? రండి మాట్లాడకండి. అది కాదండి. రండి మాట్లాడకండి. శంకర్ గారు, అబ్బా శంకర్ గారు ఉండండి. ఇప్పుడు చెప్పండి. నేనేం చెప్పాలి? నేను మీ చేతి మీద వేసిన గోరింటాకు డిజైను యాజ్ ఇట్ ఈస్ గా అబ్బాయి మాయ చేతికి ఎలా వేశాడు? అవును చూసాను. మేబీ మీరు అబ్బాయిని చూసి కాపీ కొట్టారేమో అనుకున్నాను. ఏ ఊరుకోండి, కాపీ కొట్టలేదు, టీ కొట్టలేదు. అసలు కాపీ కొట్టే అలవాటే నాకుంటే ఈ పాటికి నేను ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవాడిని. ఇక్కడ ఎందుకు ఇలా ఈవెంట్ మేనేజర్లా బతుకుతాను? అయితే అబ్బాయే మీ డిజైన్ కాపీ చేసి ఉండొచ్చేమో. దీంట్లో అంత షాకింగ్ విషయం ఏముంది? ఇక్కడ షాకింగ్ విషయం నేను కాపీ కొట్టానా లేదా అని కాదండి బాబు. మరి ఇప్పుడు అభయ్ వాళ్ళ నాన్న ఆర్యవర్ధన్ గారు వాళ్ళ ఆవిడకు వేసిన సేమ్ డిజైను ఇక్కడ నేను మీకెలా వేశాను? ఏంటండి అటు ఇటు చూస్తారు? నేను అడిగింది ఇంత క్వశ్చన్, మీరు చెప్పాల్సింది ఇంత ఆన్సర్. చెప్పండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు మరుడు శంకర్ గారు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకే డిజైను ఇద్దరికి తెలిసి ఉండకూడదా ఏంటి? అది కూడా క్వశ్చన్ మార్కేనా? బా అది కాదండి. నేనసలు ఆ డిజైన్ ఎక్కడ వేసింది గాని చూసింది గాని లేదు. అలాంటిది కోన్ పట్టుకోగానే నాకేదో బాగా తెలిసిన డిజైన్ లాగా అలా ఎలా వేశానండి? ఎందుకంటే మీరు ఆర్యవర్ధన్ కాబట్టి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చెప్పండి. ఏంటిది శంకర్ గారు? మరి లేకపోతే ఏంటండి? మాట్లాడితే మీరు ఆర్యవర్ధన్ అని చెవిలో పువ్వు పెట్టడం అలవాటైపోయింది మీకు. అబ్బా ఇప్పుడు జెండా సార్ చెప్తూ ఉంటారు కదా, మీ ఆలోచనలు ఆర్యవర్ధన్ గారి ఆలోచనలు చాలా కరెక్ట్ గా ఉంటాయని. ఆయనకు నచ్చిన డిజైనే మీకు నచ్చుండొచ్చు. మీకు తెలియకపోయినా ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అదలా ఫ్లోలో వచ్చేసి ఉంటుంది. అదలా మీ మెమొరీలో స్టోర్ అయిపోయి నా చేతిలో డిజైన్ అయిపోయింది అంతే. గౌరీ గారు, మీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి. ఏంటది? నేనేదైనా కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని క్లారిటీ కోసం అడిగాను అనుకోండి, మీరు క్లారిటీ ఇవ్వకపోగా నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. మీదే మట్టి బుర్రండి, అందుకే మీకు ఏమీ అర్థం కాదు. ఇందాక జరిగిందంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, యాదృచ్ఛికం అంతే శంకర్ గారు. దాని వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టు, మీ వెనక అందరూ సీక్రెట్ గా ఏదో దాస్తున్నట్టు లేనిపోని ఊహించుకోకండి. మిమ్మల్ని ఏ దుర్ముహూర్తంలో చూశానో గానీ అప్పటి నుంచి నా జీవితం అంతా కన్ఫ్యూజన్ ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగినట్టు అది ఇప్పుడు కూడా జరుగుతుందేమో అని, కొన్నిసార్లు జరగబోయేది కూడా తెలిసిపోద్దేమో అని భయమేస్తుందండి. ఏమండి, నేనేదో గట్టి గుండోను కాబట్టి సరిపోయిందండి. అదే వీక్ హార్టెడ్ అయితే ఈ పాటికే బాల్చి తన్నేసేవారు. సార్ని డైవర్ట్ చేయాలి. ఎలా చేయాలి? యాక్చువల్ గా గౌరీ గారు, అసలు మన ఇద్దరం శంకర్ గారు నాకు ఏంటి నాకు అంటూ మీదకి వస్తున్నారు? అలా ఉండండి. ఏంటి మీకు? నాకు ఆకలేస్తుందండి. ఆకలిస్తే వెళ్ళి అన్నం తినండి. నా బుర్రెందుకు తింటున్నారు? మీరు గోరు ముద్దలు పెడతారని. మీ చేతికున్న గోరింట కడిగేసుకుని మీరే పెట్టుకుని తినండి. అడిగితే తినిపిస్తే మీ సొమ్మేం పోతుంది? ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? అవును, మీరు మొత్తం ఆర్యవర్ధన్ గారి ఎస్టేట్స్ అంతా నా పేరు మీద రాసేశారు. కరిగిపోతుందేమో అని ఏడుస్తున్నాను. నేను అన్ని పనులలో హెల్ప్ చేస్తుంటే మీరు నాకు కనీసం అన్నం కూడా తినిపించనంటున్నారు. అదే అప్పుడైతే మిమ్మల్ని లాలించి పాలించి బుజ్జగించి గోరు ముద్దలు తినిపించేవాణ్ణి. అవును, పొలం మారితే చక్క తల మీద ఇలా కొట్టేవారు కూడా. ఇప్పుడు కూడా కొడతాను 2 ముట్టికాయలు. అమ్మో, మీ అప్పుడు ఇప్పుడు భరించే కన్నా వెళ్ళి భోజనం పెడతాను. రండి తిందురుగా రండి. ఏంటక్క ఎక్కడికి వెళ్ళారు? అలా అడగకూడదు శ్రావణి, ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. గౌరీ గారు, మీకే కాదు ఈ మధ్య మీ చెల్లెళ్ళకు కూడా వెటకారం బాగా ఎక్కువైంది. అన్నయ్య, అమ్మాయిలు మనల్ని టీజ్ చేయడం కంటే వాళ్ళు మనల్ని టీజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. అవునన్నయ్య, ఆ అమ్మాయిలు కామెంట్ చేసినా కాంప్లిమెంట్ ఇచ్చినట్టుగానే ఉంటుంది. అవునా? ఓ బుక్ పెన్ ఇవ్వండిరా, మీ ఇద్దరు చెప్పేవని నోట్ చేసుకుంటాను. చూస్తున్నాను రోయ్, ఇద్దరిని బాగా చూస్తున్నాను. చదువులో ఎదగలేదు, ఈ విషయంలో బాగా ఎదిగిపోయారు. త్వరగా పెళ్లి చేస్తే దారిలో పడతారు సార్. దారిలో వాళ్ళు కాదు, నేను పడతాను. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా నేనే పోషించాలి.
నాకు తెలిసి అబ్బాయి పెళ్లి అవ్వగానే ఇంట్లో వరుస పెట్టి అందరి పెళ్లిళ్ళు జరిగిపోతాయి అనుకుంటున్నాను. అవును రవి, అన్ని పెళ్లిళ్ళకి నేనే హెడ్. సిస్టర్సే కదా, అన్ని కార్యాలు మనమే చేయాలి. ఒక్క అమ్మ నాన్న పెళ్లి తప్ప, ఒక్క అమ్మ నాన్న పెళ్లి తప్ప, నాన్న పెళ్లి తప్ప, నాన్న పెళ్లి తప్ప. అక్కి ఏంటది? అంటే అది మా ఇద్దరికి కన్యాదానం చేశారు. ఇప్పుడు అన్నయ్య కూడా మీరే పెళ్లి చేస్తున్నారు. ఇంకా మీరు ఆల్మోస్ట్ మాకు అమ్మా నాన్న అయిపోయినట్టే, అందుకే అలా అన్నాను. అంతే కదా, నీకు కూడా గౌరీ గారి లాగా చిప్ ఏమైనా స్లిప్ అయిపోతుందేమో డౌట్ వచ్చింది. నిజంగానే ఇవన్నీ ఇంత వేడుగ్గా జరుగుతాయని అస్సలు అనుకోలేదు. ఇదంతా మీ ఇద్దరి వల్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎప్పుడో పెద్ద ఎన్టీఆర్ గారి రక్త సంబంధం సినిమా చూసినప్పుడు ఏడ్చాను. ఏ? మళ్ళీ ఇప్పుడు మీరంతా కలిసి ఇలా ఏడ్పించారు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అంటే వీళ్ళ ప్రేమలు అభిమానాలు చూసి అలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యాను. అసలు నిన్ను నమ్మాను చూడు, నాది బ్లైండ్ మిస్టేక్. రాకేష్, వీరులు ఓటమిని అంగీకరించకూడదు. నువ్వు వీరుడు ఏంట్రా, వెర్రి బాగుడివి. నీ వెర్రి నాకంటించి నా చేత కూడా చెత్త పనులు చేయిస్తున్నావు. వీళ్ళని చంపడానికి వచ్చి వీళ్ళకే సేవలు చేస్తున్నట్టుంది. రాకేష్, నీ కోసం నా ఆస్తి మొత్తం త్యాగం చేశాను. ఒక పంచే, ప్రాణత్యాగం కూడా చెయ్. నాకు పీడ వదిలిపోతుంది. ఏంటి, ఈ దరిద్రుడి కోసం నా ప్రాణత్యాగం చేయాలా? రే, నువ్వు సాడిస్టురా, సైకోరా. నిన్ను నమ్మిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాను. ఏమండి ఓనర్ గారు, ఏమంటున్నాడు మీ పార్ట్నర్? ఏంటలా చిన్నపిల్లల గొక్క పెట్టి ఏడ్చేస్తున్నారు? ఏమైతే నీకెందుకయ్యా, నువ్వేమో అరుస్తావా తీరుస్తావా? అయినా యాదగిరి, నాకు తనివి తీరా ఏడ్చే అవకాశం కూడా ఇవ్వరయ్యా మీరు. పెళ్లి సందర్లో ఏడ్చే అవకాశం ఇవ్వరండి. మీరు ఒళ్ళు విరుచుకుని నాతో రండి చెప్తా. బాడీ మసాజ్ చేస్తావా? పోనీలే, నీకైనా నా మీద అభిమానం ఉన్నది. ఐ లవ్ యూ యాదగిరి. బట్ ఐఎమ్ సారీ ఓనర్ గారు, నేను మసాజ్ చేయడానికి పిల్లలేదండి. రేపు మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్లు భోజనాలు ఇక్కడే. రండి, పిండి రూపు తిరిగి. ఏంటి, మీ అందరి భోజనాలు టిఫిన్ల కోసం నేను పిండి రొప్పాలా? నా ఎండ్ కార్డ్ ఇలా ప్లానింగ్ చేశారేంట్రా మీరు? ఇదిగా మీరు అలా జోకులు వేస్తా ఉండండి, నేను సరదాగా కౌలు చెప్తూ ఉంటాను. మీరు ఆడతా పాడతా పిండి రూపు ఎత్తిరిగాని. ఆడతా పాడతా పిండి రుప్పడం ఏంట్రా? మీరంతా కలిసి నన్ను ఆడతా పాడతా పైకి పంపించేటట్టుగా ఉన్నారు. లేదు, లేదు, అలాంటిదేం లేదు. అలవాటు పడ్డావు కదా గోరింటాకు రూపడానికి. ఇప్పుడు మీ చేతులకున్న గోరింటాకు పండేంత వరకు ఒక పాట ఏదైనా పెట్టండి రా. షూర్ అన్నయ్య. ప్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.